రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి మాటలు, మరి నిత్య జీవం అంటే ఏంటో ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అది మనం ఎలా సంపాదించుకోవాలో అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మనం పాపము చేసి పాపంలో ఆధ్యాత్మికంగా మరణంలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి మరి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క ఆదేశాల మేరకు ఈ లోకానికి ఆయన కుమారుడిగా వచ్చినాడు, మానవుడిగా వచ్చి ఉన్నారు. ఈ విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిది. అయితే వచ్చినటువంటి ఆయన ప్రతి ఒక్కటి కూడా బోధిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చాలా ఖచ్చితంగా మనకి తెలియచేస్తున్నారు. నిత్య జీవము మనం సంపాదించుకోవాలి అనంటే అది ఎలా సాధ్యపడుతుంది అనంటే మనము ఎప్పుడైతే తండ్రి మీద విశ్వాసం ఉంచుతామో, మరి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించున్నారు. ఆయన మరణ పునరుద్ధానుల వలన మనము మన యొక్క పాపం నుంచి విడిపింపబడతాం అనేటువంటి విశ్వాసము, నమ్మకము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము జీవంలోనికి దాటబడినట్టే. మరి ఆయన ఆల్రెడీ కార్యము చేసి ఉన్నారు కనుక మనము మరి జీవంలోనికి ప్రవేశించాలంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన చేసినటువంటి కార్యమును బట్టి మనం ఆయన్ని నమ్మేటువంటి విధముగా గనక, నమ్మేటువంటి బిడలుగా గనక మనం ఉంటే మరి మనము జీవంలోనికి దాటినటువంటి వారము. దాటబడతారు అని చెప్పలేదు, దాటి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మరి అప్పుడు మనము దాటబడినట్టుగా మనకు ఒక నూతన జీవితాన్ని ఆయన అనుగ్రహిస్తారు. మరి నూతన బలమును మనకు అనుగ్రహించి మన చుట్టూ ఆయన రక్షణ నుంచి మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనము తండ్రి అయినటువంటి దేవుని ఎడల మనం విశ్వాసం అనేది ఉంచాలి, కుమారుని ఎడల మనం విశ్వాసం అనేది ఉంచాలి. మన విశ్వాసం అనేది మనం ఉంచినప్పుడు మాత్రమే మనం నిత్య జీవాన్ని మనం సంపాదించుకుంటాం. మనము అపనమ్మికతో గనక ఉంటే, మనము లేదు తండ్రి అయినటువంటి దేవుడే దేవుడు, కుమారుడు కాదు, లేదా కుమారుడే దేవుడు, తండ్రి కాదని ఇలా మనం గనక విడిపోతే మనం నిత్య జీవాన్ని సంపాదించుకోలేం. మరి తండ్రి కుమారుడు ఏకమై ఉన్నలాగున మనము కూడా ఆయనతో మరి ఏకమై ఉండాలి అని అంటే మనము వారి యందు విశ్వాసం అనేది ఉంచాలి. మనము వారిపైన నమ్మకం అనేది ఉంచినప్పుడు మనము మరణంలోంచి దాటపడినటువంటి వారము ఉంటాం. మరి ఆ తీర్పులోంచి మనము ఆ మరణం అనేటువంటి చెరలోంచి మనం విడిపింపబడి మనము జీవంలోనికి దాటినటువంటి వారముగానే ఉంటాము. ఆ విధంగానే మనం జీవిస్తాము కూడా. మరి అటువంటి జీవితము మనకు కావాలి అని అంటే మనము దేవుని పైన నమ్మకం అనేది ఉంచాలి, మనము దేవుని పైన విశ్వాసం అనేది ఉంచాలి. మనం లోకానుసారంగా నేను విశ్వాసిని, నేను భక్తిపరురాలిని అని చెప్పుకోవడం కాదు, కానీ మన హృదయము ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించి ఆయన చేసినటువంటి కార్యమును ప్రకటించేటువంటి వారముగా మనం ఉండాలి. మనము ఎల్లప్పుడూ కూడా మరి ఎప్పుడు కూడా తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా దేవుని పైన నమ్మకముగా ఆయన పైన ఆధారపడుతూ ముందుకు కొనసాగింపబడాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా యేసయ్యా మీకు వందనాలు. ప్రభువా, మీరే నా తండ్రి, మాకు నా ప్రభా అతన్ని అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు. అయా నా తండ్రి, మమ్మల్ని అయా తండ్రి మృతుల్లో నుంచి నాయన, అయా నా తండ్రి నాయన, అయా తండ్రి నా ప్రభా జీవంలోనికి దాటవేసినందుకు మీకు వందనాలు ప్రభా. అయా మీ పైన ఇంకను నాయన నమ్మకం ఉంచి విశ్వాసంతో ముందుకు కొనసాగుటకు మా సహాయం దయచేయమని, నీ సాక్షులుగా మేము ఉన్నట్టుకునే సహాయం దయచేయమని, అయితే నీ ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.